హాయ్ అండి. నమస్తే. ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా వాహనం ఢీకొని వారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వాహనం ఆపకుండా ఆ డ్రైవర్లు పారిపోయినా లేదా ఆ వాహనం నెంబర్ తెలియకపోయినా సరే ఆ బాధితులకి నష్టపరిహారం అందుతుంది. ఇది నిజమండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం అందాలంటే ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి నష్టపరిహారం అందాలంటే మొదటగా ఏం చేయాలంటే ఆ బాధితులు కానీ లేదా వారికి సంబంధించిన వారు కానీ మొదటగా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి. తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని, ఆధార్ కార్డుని, బ్యాంక్ పాస్బుక్ని, తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ అంటే ఊండ్ సర్టిఫికెట్ కానీ లేదా మరణిస్తే డెత్ సర్టిఫికెట్ కానీ అవన్నీ పట్టుకెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో కానీ లేదా కలెక్టర్ ఆఫీస్లో కానీ వాళ్ళు ఇచ్చి అక్కడ అప్లై చేసుకోవాలి. ఆ అధికారులు ఇదంతా నిజమా కాదా అని ఎంక్వైరీ చేసుకొని కొద్ది రోజులకి ఆ బాధితుల అకౌంట్లో నేరుగా 50,000 రూపాయలు గాయాలైన వారికి లేదా చనిపోయిన వారికైతే 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం వాళ్ళ అకౌంట్లోకి నేరుగా ఆ అధికారులు జమ చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. దేశంలో ఎక్కడైనా సరే ఇది అమలవుతుంది, ఎక్కడైనా ఇది అప్లికబుల్. ఒకవేళ ఆ వాహనదారులు కానీ లేదా ఆ వాహనం నెంబర్ కానీ తెలిస్తే ఆ బాధితులకి ఇంకొంచెం ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ వెహికల్కి ఉన్న ఇన్సూరెన్స్ ద్వారా మనీ క్లెయిమ్ చేసుకొని ఆ మనీ కూడా ఆ బాధితులకి ఇస్తాము. వాళ్ళకి ఇంకా కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అలాగే క్యాష్లెస్ ట్రీట్మెంట్తో 1,50,000 వరకు ఉచిత వైద్య సహాయం కూడా ఈ గవర్నమెంట్ తరపునే ఆ బాధితులకి అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెహికల్ నెంబర్ తెలియకపోయినా ఆ ఢీ కొట్టిన డ్రైవర్ పారిపోయినా సరే ఈ యాక్సిడెంట్ అయిన బాధితులకి నష్టపరిహారం అనేది గవర్నమెంట్ అందిస్తుంది. ఇది చాలామందికి తెలియక ఇబ్బంది పడుతుంటారండి. ఇది అందరికీ తెలియజేస్తే అలాంటి బాధితులకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆ ఢీ కొట్టి పారిపోయిన ఆ వాహనదారులకి బిఎన్ఎస్ యాక్ట్ 106 సబ్సెక్షన్ 2 ప్రకారము 10 సంవత్సరాలు జైలు శిక్ష అలాగే ఫైన్ కూడా ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళైనా వాహనాలు నడిపే వాళ్ళైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు వారు వస్తారని వారి రాక కొరకు ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటారు.